హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి వ్లాగ్స్. టుడే టాపిక్ బోధనోపకరణాలు, టీచింగ్ ఎయిడ్స్ లేదా టీచింగ్ ఎయిడ్స్, బిట్స్, సోషల్ మెథడాలజీ. లెట్ us స్టార్ట్ నౌ. ఫస్ట్ వన్, విద్యార్థులు గతిశీలత కలిగి ఉండడానికి ఇవి అవసరం: దృశ్య శ్రవణ పరికరాలు, కరపత్రాలు, సంచికలు, వార్తాపత్రికలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, వార్తాపత్రికలు. సెకండ్ వన్, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినవి: భౌతిక వనరులు, మానవ వనరులు, విద్యా విషయక సామాగ్రి, గ్రంథాలు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. నెంబర్ 3, గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు ఇవి వృద్ధి చెందుతాయి: విద్యార్థులలో పఠన నైపుణ్యం, చక్కని ఆనందం, విద్యార్థులలో భావ వికాసం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. విద్యార్థుల్లో పఠన నైపుణ్యం, చక్కని ఆనందం, విద్యార్థుల్లో భావ వికాసం ఇవన్నీ ఏర్పడతాయంట. ఫోర్త్ వన్, కథలు, పాటలు, పద్యాలు, నాటకాలు, నవలలు వీటికి సంబంధించిన గ్రంథాలు వీటి కిందకు వస్తాయి: సాహిత్యం, వార్తాపత్రికలు, కరపత్రాలు, సంచికలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, సాహిత్యం. ఫిఫ్త్ వన్, ప్రభుత్వం కొన్ని స్వచ్ఛంద సంస్థలు విద్యా, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలకు సంబంధించి ఉచితంగా పాఠశాలలకు సరఫరా చేసేవి: వార్తాపత్రికలు, కరపత్రాలు, సాహిత్యం, గ్రంథాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, కరపత్రాలు. సిక్స్త్ వన్, సాంఘిక అధ్యయన వస్తు ప్రదర్శనశాలను ఏమంటారు? లైబ్రరీ, ప్రయోగశాల, అధ్యయన కేంద్రం, మ్యూజియం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, మ్యూజియం అంటారు. సెవెంత్ వన్, ఒక విషయానికి సంబంధించిన సామాగ్రి, బోధనోపకరణాలు ఒక ప్రత్యేక పద్ధతి ప్రకారం వినియోగించడానికి ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు? గ్రంథాలయం, బోధనోపకరణాలు, అభ్యసన పరికరాలు, ప్రయోగశాల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ప్రయోగశాల. ఎయిత్ వన్, మ్యూజ్ అంటే ముడి సామాగ్రి, చారిత్రక సామాగ్రి, విద్యా దేవత ఆలయం, గ్రంథాలయం. మ్యూజ్ అంటే విద్యాదేవత ఆలయం. ఆప్షన్ 3 ద కరెక్ట్ ఆన్సర్. నైన్త్ వన్, మ్యూజియంను సామాన్య ప్రజల విద్యాభివృద్ధి కోసం ఉపయోగానికి తెచ్చిన దేశాలు: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, జపాన్, జర్మనీ, కెనడా, స్వీడన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కెనడా, స్వీడన్. సాధారణ వస్తు ప్రదర్శనశాలలో వీటికి సంబంధించినవి ఉంటాయి: వృక్ష జంతుశాస్త్రం, భౌతిక సాంఘిక శాస్త్రం, గృహ విజ్ఞానం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. 11th వన్, పలు రకాల శిలలు, వివిధ రకాల ఖనిజాలు, మృత్తికల రకాలు, భూసర్వే పరికరాలు, దిక్సూచి మొదలైన వస్తు సముదాయంలో ఈ విభాగ ప్రదర్శనలో ఉంచుతారు: అర్థశాస్త్ర వస్తు సముదాయం, చారిత్రక వస్తు సముదాయం, పౌరశాస్త్ర వస్తు సముదాయం, భౌగోళిక వస్తు సముదాయం.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 భౌగోళిక వస్తు సముదాయం. 12th వన్, కొందరు మనుషులు కలిసి ఒక చోట ఉంటే వానిని ఏమంటారు? సమూహం, సమాజం, జాతి, వర్గం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సమూహం అంటారు. 13th వన్, కొన్ని సమాజాలు ఒక చోట కలిసి ఉంటే దానిని ఏమంటారు? గుంపు, వర్గం, జాతి, సమూహం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జాతి. 14th వన్, ప్రభుత్వ పరంగా విలువ గల వనరులు ఏవి? పార్లమెంటు భవనం, రాష్ట్రపతి భవనం, శాసనసభ భవనం, పాయవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. 15th వన్, పాఠశాల శిబిరానికి సంబంధించనిది ఏది? పాఠశాల శిబిరానికి సంబంధించనిది ఏది? ఫస్ట్ వన్, విద్యార్థుల్లో అంతర్దృష్టి వికాసం కలుగుతుంది, సహకార భావం ఏర్పడదు, క్రమశిక్షణ అలవడుతుంది, పరిశీలన శక్తి పెరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సహకార భావం ఏర్పడదు. దృశ్య శ్రవణ పరికరాలు సామాగ్రికి సంబంధించినది. వార్తాపత్రికలు, సంచికలు, ఫిలిం స్క్రిప్టులు, పాఠ్యపుస్తకాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫిలిం స్క్రిప్టులు. సమాచార ప్రచురణలకు సంబంధించినది. పాఠ్యపుస్తకాలు, నాటకాలు, నవలలు, సంచికలు, యాత్రాస్థలాలు. ఆప్షన్ 4 యాత్రాస్థలాలు. చారిత్రక ఆధారాలకు సామాగ్రికి ఉదాహరణ. మట్టి నమూనాలు, మన రాజ్యాంగం, తాళపత్ర గ్రంథాలు, శిలల నమూనాలు. ఆప్షన్ 3 తాళపత్ర గ్రంథాలు. నైన్టీన్త్ వన్, భూగోళ శాస్త్ర ఉపకరణాల సామాగ్రికి ఉదాహరణ. శాసనాల నమూనాలు, ఖనిజాల నమూనాలు, వర్ణకళా చిత్రాలు, అర్థశాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఖనిజాల నమూనా. గత ప్రస్తుత కాలానికి సంబంధించిన సహజమైన వస్తువులను సేకరించి జ్ఞాన సముపార్జన కోసం భద్రపరిచి ప్రదర్శనకు ఒక చోట ఉంచడాన్ని డాష్ అందురు. ప్రదర్శనశాల, ప్రయోగశాల, గ్రంథాలయం, అధ్యయన కేంద్రాలు. ఆప్షన్ 1 ప్రదర్శనశాల అందరు. చారిత్రక వస్తువులకు ఉదాహరణ. కట్టడాల నమూనాలు, పటాలు, చార్టులు, ఫ్లో చార్టులు, స్థానిక అడవుల ఉత్పత్తులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కట్టడాల నమూనాలు. 22 క్వశ్చన్, భౌగోళిక వస్తువుల సముదాయమునకు ఉదాహరణ. ఆభరణాలు, చిత్రాలు, నమూనాలు, ప్రభుత్వ పాలనా యంత్రాంగం, వయోజన విద్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చిత్రాలు, నమూనాలు. 23 పౌరనీతి శాస్త్ర సముదాయంకు ఉదాహరణ. నమూనా శాసనసభ, కర్మాగారాల నమూనా చిత్రాలు, కుటుంబ సంక్షేమం, శీలాలు. ఆప్షన్ 1 నమూనా శాసనసభ. అర్థశాస్త్ర సముదాయమునకు ఉదాహరణ. భూసర్వే పరికరాలు, తాళపత్ర గ్రంథాలు, కళా సంపద నమూనాలు, పౌర విధులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3
కళా సంపద నమూనాలు. 25th వన్, క్రింది వానిలో శాస్త్రీయంగా విలువగల వనరులు: సాహితీ కేంద్రాలు, విజ్ఞాన భవనాలు, వ్యాపార కేంద్రాలు, పురాతన కట్టడాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విజ్ఞాన భవనాలు. 26 ఆర్థికంగా విలువగల వనరులు: ముద్రణాలయాలు, పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు, పార్లమెంటు భవనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ముద్రణాలయాలు. 27 భౌగోళికంగా విలువగల వనరులు: పాల ఉత్పత్తి కేంద్రాలు, విజ్ఞాన భవనాలు, ఆనకట్టలు, గనులు, వైఖరులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆనకట్టలు, గనులు. పాఠశాల శిబిరాల వలన ప్రయోజనం: క్రమశిక్షణ అలవడుతుంది, విద్యార్థులలో అంతర్దృష్టి వికాసం కలుగుతుంది, పరిశీలన శక్తి పెరుగుతుంది. పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని ఇవ్వడానికి ఈ కార్యకలాపం తోడ్పడుతుంది. ప్రదర్శనశాల, గ్రంథాలయము, క్షేత్ర పర్యటనలు, క్లబ్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 క్షేత్ర పర్యటనలు. అధ్యయనం, ప్రయాణం, పరిశీలన విజ్ఞానానికి ద్వారాలు అని చెప్పినవాడు: డాక్టర్ శామ్యూల్ జాన్సన్, మేక్సన్, ఎస్కే కోబా, నిస్ట్రుంక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 డాక్టర్ శామ్యూల్ జాన్సన్. 31 ప్రధానంగా వైజ్ఞానికంగాను వినోదదాయకంగాను విద్యార్థులకు ప్రయోజనాన్ని కలిగించేవి: క్లబ్బులు, క్షేత్ర యాత్రలు, ప్రదర్శనశాలలు, గ్రంథాలయాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 క్షేత్రయాత్రలు. 32 క్రింది వానిలో సాంఘిక శాస్త్ర పీఠికలో లేని వస్తువు ఏది? గ్లోబు, అట్లాసు, తపాలా బిళ్ళలు, మూలమట్టాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మూలమట్టాలు. 33 సాంఘిక శాస్త్ర ప్రయోగశాల వనరులకు సంబంధించి క్రింది వాటిలో చారిత్రక ఆధారాల సామాగ్రికి చెందినది: తాళపత్ర గ్రంథాలు, పురాతన నాణేలు, అట్లాసులు, శాసన మూలాలు. ఆప్షన్ 3 అట్లాసులు. ప్రతి సంఘటన లేదా పరిస్థితి ఏదో ఒక స్థలంతో ముడిపడి దాని భౌగోళిక కూర్పు ప్రకారం రూపొందే ఒక పరిణామం అని తెలిపినవారు: ఫ్రీజ్, వెస్ట్. ఆప్షన్ 1 మరియు 2 రూడ్యార్డ్ కిప్లింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2 ఫ్రీజ్, వెస్ట్. 35 ప్రజ్ఞాపూర్వకంగా ఏ చర్చలోనైనా పాల్గొనాలంటే దానికి ప్రపంచ పరిజ్ఞానం అవసరమా అని అభిప్రాయపడిన వారు: రూడ్యార్డ్ కిప్లింగ్. ఫ్రీజ్, వెస్ట్ 2 మరియు 3. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రూడ్యార్డ్ కిప్లింగ్. Thank you friends. Thank you. Please subscribe.